సరిగ్గా వారం క్రితం ఎస్ఎల్బీసీలో జరిగిన ఘటన విషాదాంతమైంది. 8 మంది కార్మికుల మృతదేహాన్ని గుర్తించడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? దారిలో వారికి ఎదురైన అవాంతరాలేంటి? మృతదేహాన్ని గుర్తించినంత టైం వెలికితీత కూడా పడుతుందా? ఎస్ఎల్బీసీలో వాట్ నెక్స్ట్? 8 రోజులు 192 గంటలు, వందల మంది కార్మికులు, ఎనిమిది మందిని కాపాడటమే వారి లక్ష్యం. చివరకు మిగిలిందేంటి? 8 మంది కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు వందల మంది కార్మికులు చెయ్యి కలిపారు. 14 కిలోమీటర్లు వ్యయ ప్రయాసాల కోడ్చి చీకట్లో బురదను రాళ్లను తొలగించుకుని చేరుకున్నారు. కానీ ఏం లాభం? 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఘటనాస్థలి వరకు రెస్క్యూ టీం చేరుకున్నా మృతదేహాలు గుర్తించడం అంతకంటే మించిన సవాల్గా మారింది. సరిగ్గా గత శనివారం ఈ విషాదం జరిగింది. ఈ వారం పాటు డే అండ్ నైట్ షిఫ్ట్ల వారీగా వందల మంది పగలనక రాత్రనక అలుపెరగకుండా రెస్క్యూ టీమ్స్ శ్రమించారు. కావాల్సిన పరికరాలు, కొత్త మిషన్లు, వేరే రాష్ట్రాల నిపుణులు వచ్చి మరీ రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. గంటలు కాస్త రోజులు దాటింది. సరిగ్గా 8 రోజుల పాటు టనల్లో కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు చేయాల్సిన ప్రయత్నమల్లా చేశారు. కానీ చిమ్మ చీకట్లో రాళ్లు బురదలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఆ 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటలకు ఎస్ఎల్బీసీ టనల్ 13.85 కిలోమీటర్ దగ్గర పనులు చేస్తుండగా టనల్ పైకప్పు కొన్ని మీటర్ల మేర కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా టనల్ బోరింగ్ మిషన్ కు అవతల వైపున 8 మంది బురదలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, రాట్ హోల్ మైనర్స్ టీమ్స్ ఎంతగానో ప్రయత్నించాయి. రెస్క్యూ మొదలుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. టనల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ కష్టతరమైంది. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. కానీ ప్రయత్నాలను వదలకుండా అడ్డంకులను తొలగిస్తూ బురద నీటిని మాన్యువల్ పద్ధతిలో తీస్తూ రెస్క్యూ టీం ప్రమాద స్థలికి చేరుకుంది. ఇంత చేసినా చివరకు కార్మికుల మృతదేహాలను కూడా గుర్తించని పరిస్థితి నెలకొంది. మాకు దాని ముందు బెల్ట్ వరకే మేము వెళ్తామండి. లోపల ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. సో అందరూ సేఫ్ గా రావాలని మేము ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. అందరు టీం వర్క్ తో చేస్తామండి. మా సూపర్వైజర్ ఏం వర్క్ అలౌట్ చేస్తాం మేము దానికి చేస్తామండి. 100 మీటర్ల మేర బురదలో కూరుకుపోయిన వారిని పసిగట్టేందుకు ఎండోస్కోపిక్ 30 కెమెరాలతో పాటు ఎండోబోట్ పుష్ కెమెరాలను సొరంగంలోకి రెస్క్యూ టీం తీసుకెళ్లింది. అత్యాధునిక గ్రౌండ్ పెనిట్రింగ్ రాడార్ ను వాడారు. సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతంలో కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు మృతదేహాలను గుర్తించారు. రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపి మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను తెలుసుకున్నారు. మృతదేహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తవ్వకాలు చేపట్టి డెడ్ బాడీలను బయటకు తీస్తున్నారు. నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎస్ఎల్బీసీ టనల్లో మృతి చెందిన వారి వివరాలు అధికారులు వెల్లడించారు. ఇందులో యూపీకి చెందిన ఇంజనీర్లు మనోజ్ కుమార్, శ్రీనివాస్, జమ్మూ కశ్మీర్ వాసి జనరల్ ఆపరేటర్ సన్నీ సింగ్, పంజాబ్ కు చెందిన ఎరెక్టార్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ తో పాటు
కార్మికులు సందీప్ సాహు, జగ్తా సేన్ ఉన్నారు. ఇక జార్ఖండ్ కు చెందిన సంతోష్ సాహు, అనూజ్ సాహు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలు 3 మీటర్ల లోతులో ఉండడంతో వెలికి తీసే పనిలో రెస్క్యూ టీం నిమగ్నమైంది. మరోవైపు మట్టి, బురద ఉంటే ఐడెంటిఫికేషన్ కాస్త కష్టమవుతుందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి. 8 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో DNA టెస్టుల తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించే అవకాశం ఉంది. మొత్తంగా 8 రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతమైంది.